9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరిన కేటీఆర్. వివిధ వార్డుల్లో ఎన్నికల ప్రచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కొందరికి లాభం చేకూరిందని వెల్లడించిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. సిరిసిల్ల పట్టణంలో జిల్లా పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్. వేములవాడ భీమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు. 2,74,62,000 ఆదాయం. సీఎం రేవంత్ రెడ్డి వెలమ జాతిపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించిన వెలమ సంక్షేమ మండలి నాయకులు. వికారాబాద్ జిల్లాలో 4 చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, తాండూరు ఎమ్మెల్యే భుయాని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు, గాంధీ చౌక్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, తాండూరు ఎమ్మెల్యే భుయాని మనోహర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు దారాసింగ్ నాయక్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విద్యావంతులకు, యువకులకు, పార్టీ కోసం కష్టపడ్డ వారికి పార్టీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారని, సామాజిక న్యాయం పాటిస్తూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. నాతో పాటు ఇతర పెద్దలు, మా సహచర మంత్రివర్గ సోదరులను కూడా వారిక్కడికి తీసుకురావడం జరిగింది. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈరోజు మనోహర్ రెడ్డి గారు 2-3 ప్రధానమైన అంశాలు మీ ముందుకు తీసుకొచ్చాను. మా అక్కలు, చెల్లెలు అందరు ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి అమలు పరిచే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇదే తాండూరు, ఇదే మున్సిపల్ ప్రాంతం నుంచి ఇప్పుడే మా దారా సింగ్ ని ముజీబ్ గారిని అడుగుతా ఉన్నా. ఇక్కడున్న మా అక్క, చెల్లి, ఆ రోజు మనోహర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టోలో భాగమైన ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేయని వారు 2 సంవత్సరాల నుంచి ఎవరైనా ఉన్నారా అని అడిగినాం. అందరూ కూడా బస్సులో ప్రయాణం చేసిన వారే. బస్సులో ప్రయాణం చేసినో లేదమ్మా మీరు? ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసిన వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు గుడికో, మస్జిద్కో, లేకుంటే అవసరం నిమిత్తం ఆసుపత్రికో, పిల్లలు చదువుకుంటే చూడటానికో, అమ్మగారింటికో, అత్తగారింటికో, లేకుంటే బంధువుల ఇంటికో అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల తర్వాత ముచ్చమటలు పట్టించేలా కొడంగల్ కేంద్రంగా నిర్వహించి తలపెట్టిన వికలాంగుల ఆవేదన దీక్షకు వికారాబాద్ జిల్లా శ్రేణులు సన్నద్దం కావాలని పరిగిలో నిర్వహించిన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల తర్వాత ముచ్చమటలు పట్టించేలా వేలాది మంది వికలాంగులతో కొడంగల్ కేంద్రంగా నిర్వహించి తలపెట్టిన వికలాంగుల ఆవేదన దీక్షను విజయవంతం చేసేందుకు వికారాబాద్ జిల్లా శ్రేణులు సన్నద్దం కావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో వికలాంగులందరూ కూడా మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో అదే నుంచి 60,000 రూపాయలు పింఛన్ ఇస్తామని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగులందరినీ కూడా ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడి హోదాలో హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతుంది. 2 ఏళ్లలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలో
ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అడుగడుగున వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నువ్వు అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారిని మనం ప్రశ్నించాలా వద్దా? 6,000 రూపాయలు పింఛన్ సంగతి ఏంటి? నువ్వు ఇస్తానన్నది ఎప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చి నెల నుంచి ఇస్తానన్నావు, నేటి వరకు కూడా 6,000 రూపాయలు పింఛన్ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలదీయాల్సిన బాధ్యత అందరి మీద ఉందా లేదా? ఉన్నది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ముగించినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టే విధంగా ముచ్చెమటలు పట్టించైనా సరే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగ సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చే విధంగా మన యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండాలని చెప్పేసి ఇటీవల కాలంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో వికలాంగ సమాజానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి రాష్ట్రంలో వికలాంగ సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించే విధంగా ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ గడ్డ నుంచే మనం గర్జిద్దారని చెప్పేసి రాష్ట్ర కమిటీ అభిప్రాయం తీసుకొని మరి చెలో కొడంగల్ పేరుతోని వికలాంగుల మహాగర్జన పేరుతోని పెద్ద ఎత్తున కొడంగల్ కేంద్రంలో మనం వేలాది మంది వికలాంగులతోని మన యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కాబట్టి సంఘం శ్రేణులందరూ కూడా సంఘటితంగా ఐక్యమత్యంగా చెలో కొడంగల్ విజయవంతం చేసేందుకు సన్నద్ధం కావాలి. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముచ్చెమటలు పట్టించినా సరే 6,000 రూపాయల పింఛన్ సాధించుకుందాం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సాధించుకుందాం, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలయ్యే విధంగా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. అదేవిధంగా చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గొప్పలు చెప్పిండు, అధికారంలోకి వస్తే మేము వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి నేటి వరకు కూడా వికలాంగుల సమాజానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించలేదంటే మన పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత వివక్ష ప్రదర్శిస్తున్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అడుగడుగున వివక్షే. గతంలో మనకు వికలాంగుల దినోత్సవానికి 70,000 ఉండే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి కనీసం జిల్లాకు ₹1,00,000 కూడా కేటాయించకుండా వికలాంగ సమాజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేసి అదేవిధంగా రాష్ట్రంలో గతంలో పరిశ్రమల రంగంలో మనకు రిజర్వేషన్ ఉండేది. ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల రంగంలో మనకున్న రిజర్వేషన్ ఎత్తేసింది. అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను మేము అధికారులకు ఎప్పుడైతే వస్తామో వచ్చినటువంటి మరి తర్వాత వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తాం, ప్రత్యేక అధికారులు నియమిస్తామని నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించకుండా ప్రత్యేక అధికారులు నియమించకుండా మన పట్ల వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో అనేక మంది వికలాంగులు పీజీలు పిహెచ్డీలు చేసి నిరుద్యోగంతో కొట్లాడుతున్నారు. మరి నిరుద్యోగంతో కొట్లాడుతున్నటువంటి వికలాంగ సమాజానికి నాడు పిసిసి అధ్యక్షుల వల్ల నేను అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేటి వరకు కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇలా ఉద్యోగ నియామకాల కోసం వికలాంగుల సమాజం వికలాంగుల విద్యార్థులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మాయ మాటలతో రేవంత్ రెడ్డి గారు పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా అట్టడి నుండి దుర్భర జీవితాలు గడుపుతూ బతుకు చూడడానికి కాలమే లభిస్తున్న మన వికలాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి సారించట్లేదు. అందుకనే చెప్తున్నాం, చెలో కొడంగల్తోని రాష్ట్ర ముఖ్యమంత్రి ముచ్చెమటలు పట్టాల్సిందే, మన పింఛన్ 6,000 రూపాయలు రావాల్సిందే. 6,000 ఇచ్చేంత వరకు కూడా కొడంగల్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మన యొక్క ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ కొడంగల్లో జరిగేటటువంటి చెలో కొడంగల్తోని ఈ రాష్ట్రంలోనే ఒక సంచలనానికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి వేదిక కావాలి. 30 లక్షల మంది వికలాంగుల గొంతుకగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కొడంగల్ గడ్డ మీద అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చి ఇవాళ వికలాంగుల సమాజాన్ని స్మరిస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించినా సరే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే మేము ఏ నెలలో అయితే అధికారుల కోసం అదే నెల 6,000 రూపాయలు ఫిక్స్ ఇస్తానన్నాడు. ఆ నెల నుంచి మొదలుపెట్టి అదే నెల నుంచి ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఏదైతే పెండింగ్ ఉందో కేవలం మనకు 4,016 రూపాయలు ఇచ్చిండు. ఆ పెండింగ్ బకాయిలు ఇచ్చేంత వరకు, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేంత వరకు, రాష్ట్రంలో ఆర్టీసీలో వికలాంగులకు 100% ఉచిత రవాణా సౌకర్యం కల్పించేంత వరకు, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసేంత వరకు, వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తించేంత వరకు సంఘటితంగా మనందరం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో జోరుగా చేరికలు. తాండూరు మున్సిపల్ 28వ వార్డు బీజేపీ నాయకులు సుదర్శన్ గౌడ్ శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. తాండూరు మున్సిపల్లోని 10వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎండి సికందర్ మరియు పాఫేజ్ అఫ్రోజ్ ఖాన్ అక్రమ్, 17వ వార్డు నుండి ఖలీద్ మెరాజ్, సమీర్, ముజాహిద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఒప్పెండ్ల కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఐలాపురం నాగరాజు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలిపి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. ప్రజల మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి టికెట్ ఇచ్చింది. ప్రజల ఆశీర్వాదంతో 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని, విజయవంతం తమదేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అన్న నేను ఐలాపురం నాగరాజు రామేశ్వరం మండ 6వ వార్డ్ కంటెస్ట్ క్యాండిడేట్ అన్న. 7వ వార్డు వచ్చేసి రఘు, 8వ వార్డు వచ్చేసి బ్యాగర్ మల్లేష్, 9వ వార్డు వచ్చి కేతపల్లి స్వామి. వీళ్ళు కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారన్న. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది. ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు, వీళ్ళని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది. ఇంకా మేము ఇప్పుడు వచ్చే పథకాలు కానీ 2వ విడత కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చేటివి ఉన్నాయన్న. అందరికీ అరువులు ఎవరెవరు ఉన్నారు అందరికీ ఇప్పించి భారీ మెజార్టీతో గెలిపిస్తానని గట్టి నమ్మకం ఉందన్న. ప్రజలు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారన్న. ఇక్కడ చూసుకున్నట్టయితే మేము ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళల్లో కానీ మేము వెళ్ళి అడిగితే ఒకటే చెప్తున్నారు, వీళ్ళని గెలిపించే బాధ్యత మాది. మీరు భారీ మెజార్టీతో వీళ్ళని గెలిపించి సీనియర్న గిఫ్ట్గా ఇస్తామంటారన్న. ఈరోజు ఇందిరేశం మున్సిపల్లో చైర్మన్ జెండా ఎగిరేసేది కాంగ్రెస్ అన్న. ఇది మాకు సీనియర్ ఇచ్చిన మంచి అవకాశం అన్న. మా యువకులకు అందరు కూడా ఎక్కడ చూసుకున్నా మేము నలుగురం కూడా అందరు యువకులేనా. ఇక్కడ మనకు ప్రజాపాలన, ఇది ప్రజాపాలన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన. ఇన్ని రోజులు జరిగిన కాలంలో చూసుకుంటే అన్న ఎక్కడ చూసుకున్న మినిమం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు లీడర్లు. ఇక్కడ మా దాంట్లో చూసుకున్న ఎవరు చూసుకున్న 40 లోపలనే. 40 లోపల ఉంటే వాళ్ళకి అంత అవగాహన ఉంటుంది. యువతకు ఏమి కావాలి, ఎక్కడ ముందుకు వెళ్తే మనకు ఏమేమో అవసరము. అదే ఇప్పుడు 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏముంటుందన్న ఆలోచన, వాళ్ళకు స్పోర్ట్స్ మీద అవగాహన ఉండదు, యువతకు ఏం చేయాలని అవసరం ఉండదు, ఒక ఊర్లోకి వెళ్తే ఒక లైబ్రరీ ఉండాలని అవగాహన ఉండదు. ఇలాంటివి మాకు అన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. కంపల్సరీ మేము గెలిచినాక అభివృద్ధిలో పాటుపడి దానికి అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషికి స్కీమ్స్ కానీ ఏవి కానీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి తీసుకెళ్తామన్నా. మాకు గట్టి నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో గెలిపిస్తారని అనుకుంటున్నామన్నా. 4 వార్డులు కూడా గెలుస్తున్నాం. భారీ మెజార్టీతో సీనన్న గిఫ్ట్కి ఇస్తామన్నా. జై రేవంత్ అన్న, జై సీనన్న. గడ్డపోతారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాజీపల్లిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఓపెన్లో కొనసాగుతుంది. రోడ్ షో ప్రచారంలో పాల్గొన్న కాట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ దే విజయం అంటూ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, కాంగ్రెస్ అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ కొడంగల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నందారం ప్రశాంత్ గురువారం ఆయా వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కొడంగల్ దుర్భరస్థితిలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన 2 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మన ఎమ్మెల్యే మన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొడంగల్ అభివృద్ధి పథంలో కొనసాగుతుందని గుర్తు చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే రాజశేఖర్ నరసింహ గెలిచినట్టే లెక్క కనిపిస్తా ఉంది. మీ ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడు 11వ తారీఖు వస్తుంది, ఎప్పుడు నూకమన్నట్టుగా ఉన్నది. యువతకి ఇక్కడ చూస్తున్నా మొట్టమొదటిసారి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్న 11 వార్డులు నరసింహ ఎస్ఎన్టీ కూడా మీకు తెలియదా అని నేను అడుగుతున్నా. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. ప్రజల పట్ల నిలబడి మీ ఏరియాకు ఏ ఆపద వచ్చినా, ఏ ముష్కిల్ వచ్చినా, ఎక్కడ వాళ్ళు ఏ పరేషాని వచ్చినా మా పార్టీ అధిష్టానం దగ్గరికి వచ్చి నేను యాజ్ ఎ టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నా. రాత్రి 12, 1 ఎప్పుడైనా ప్రజల కొరకు పనిచేసే నాయకుడు నరసింహాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి అద్భుతమైన నాయకుడిని ఎగ్జిబిట్ ఇంకో చేసినట్టు ఆయన ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడే, ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? రూలింగ్ మనది, ఎమ్మెల్యే మనది, ముఖ్యమంత్రి మనదు, అంత మనది ఉన్నప్పుడు ఆయన ఆస్తుల మీద తెచ్చి పెడతాడు అని నేను అడుగుతున్నా. ఇవాళ కొడంగల్ ప్రజలారా మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రంలోనే కొడంగల్ అంటే ఒక పెద్ద ముఖం. కొడంగల్ ఎన్నికలు జరగరాదు, కానీ కొందరు కుట్రలు చేసి ఇవాళ ఎన్నిక బరిలో దిప్పిండ్రు. మేము దాల్చుకుంటున్నాం ఓటర్ నామినేషన్. మనం ఓటొచ్చిన నిలబడే ఉంటే నన్ను అడిగేది ఉండే, నేను నిలబడి గెలిపిస్తుంటే కదా వేరే పార్టీలకు పోయి మళ్ళా వేసేటంత అవసరం ఏముండని నేను అడుగుతున్నా. ఇవాళ ఆ ఓటొచ్చినాక ఏమైనా తక్కువ చేసినామా? గుడికాడ ఇండ్లు పోతే ఇండ్లకి ఏమైనా పైసలు తక్కువ వచ్చినాయా? ఎవరన్నా ఇల్లు కుమ్మరికేళ్ళ కానీ కిందికేళ్ళ ఎవరన్నా ఇల్లు ఉన్నది, ఒక్క ఇల్లు 5 లక్షల కంటే ఎక్కువ మామని చూపమండి చెప్పండి. ఇవాళ ఒక్కొక్క ఇల్లుకు 15 లక్షలు, 12 లక్షలు, 20 లక్షలు వచ్చినాయి. ఆయనకెళ్ళి ఆ పైసలు తీసుకొని ఇవాళ ఓటొచ్చిన ఎలక్షన్లు అయిపోయింది అన్నాడు. ఒక మనిషి ముందర పోయి 11 లక్షలు వచ్చినాయి అయిపోయిన దగ్గర గుర్తా అంటే ఎవరి వాళ్ళు కోరుకుంటారు. 11 తారీఖు తర్వాత నీ వెనక యామది ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, ఎవరో నేను కూడా చూస్తా. నేనేమో అలా నేను కాదు, నేను కూడా చూస్తా. కాబట్టి మన బాలాజీ నగర్ వాసులు, ఆర్యనగర్ వాసులు ఎవరైనా సరే మీరు భక్తులు అయితే ఓటేసుకొని గెలిపించుకోవాలి. అంటే మొన్ననే మీకు అందరికీ తెలుసు 15 ఇండ్లు ఇచ్చిన, అంతకుముందు 10 ఇండ్లు ఇచ్చిన. ఇప్పుడు మన గల్లే కదా, నా ఇల్లున్న గల్లే కదా, నా గల్లే కదా, నా గల్లీకి 50 కాకుండా 100 ఇండ్లు ఇచ్చి ఇండ్లులే నిలిపేదాకా మొత్తం ఆదుకుంటా అని చెప్తున్నా. ఇలా పక్కన రాజశేఖర్ గారు ఏమన్నా నీకు అందిస్తున్నా, నాకేమని ఇస్తామని. రాజశేఖర్ ఏదైనా సరే మున్సిపల్ ఒక్కొక్క వార్డుకు 50 నుంచి 100 ఇండ్లు తెచ్చే పూచినది కట్టుకునే జిమ్మేదారు మీది. ఇలా రేషన్ కార్డులు మీకు అందరికీ తెలుసు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన రేషన్ కార్డులు తప్ప. జమ్మికుంట పట్టణంలోని ఆబాది జమ్మికుంట గ్రామంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల వార్డు స్థాయి సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ఆయన గట్టిగా నిలదీశారు. రైతు బంధు, తులం బంగారం, వృద్ధులకు 4000 పెన్షన్, వడ్లకు 500 బోనస్, మహిళలకు 2500, బతుకమ్మ చీరల వంటి హామీలు ఏవీ అమలు కాలేదని ప్రశ్నించారు. ఆలోచన చేయాలి. ఇలా రేపు ఇలా ఒక్కటి ఆలోచన చేయండి అక్క. ఇలా నిన్నగాక మొన్న అక్క జర్ర నేను అయిపోయాక మీరు ముచ్చట పెట్టుకుని అక్క మీరు అందరు కూడా ఆలోచన చేయండి. నన్ను
నా సతీమణిని, నా బిడ్డని నిన్నగాక మొన్న సమ్మక్క గద్దలకి నేను పూజ చేసుకుని పోతే ఏ విధంగా నన్ను గుంజుకపోయారో మీ అందరు కూడా చూసిరు అందరు ఫోన్లలో. నన్ను గుంజుకపోయారు ఓకే, నా బిడ్డని ఎందుకు గుంజుకపోయినట్టు, నా భార్యని ఎందుకు గుంజుకపోయినట్టు? అంటే దేవునికి మేము మొక్కొద్దా? రేవంత్ రెడ్డికి కేవలం దేనికి కక్ష? కౌశిక్ రెడ్డి ఆబా జమ్మికుంటలో ఉన్న అక్క చెల్లెలకి 2500 ఇవ్వమని గట్టిగా అడుగుతున్నాను నా మీద కక్ష. రైతులకి రైతు బంధు ఇవ్వమని అడుగుతున్నాను గట్టిగా కక్ష. యూరియా బస్తాలు రైతులకు ఇవ్వండి అని గట్టిగా అడుగుతున్నాను నా మీద కక్ష. 2000 పెన్షన్ 4000 చేయమని గట్టిగా అడుగుతున్నాను నా మీద కక్ష. 4000 పెన్షన్ 6000 ఇవ్వమని గట్టిగా అడుగుతున్నాను నా మీద కక్ష. 500 రూపాయల బోనస్ ఇస్తామని అడుగుతున్నాను గట్టిగా ఇవ్వమని అడుగుతున్నది కక్ష. ఇలా దాంతో పాటు తులం బంగారం ఇవ్వమని గట్టిగా అడుగుతున్నది కక్ష. మీకు బతుకమ్మ చీరలు ఇవ్వమని గట్టిగా అడుగుతున్నాను నా మీద కక్ష. లేకుంటే నా మీద ఏం కక్ష? నేను చేసిన తప్పేది? వీళ్ళందరి పక్షాన గట్టిగా నిలబడి కొట్లాడుతుండు, బాగా అడుగుతుండు, బాగా మాట్లాడుతుండు. కాబట్టి నేను ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని లోపలేస్తే ఈడెవరు అడిగేటోడు ఉండడు అనుకుంటున్నాడు. మరి నేను మీ పక్షాన అడగాలనా? ఈ కేసులకి భయపడాలనా? ఏం చేయాలక్క? ఏం చేయాలక్క? అన్న ఏం చేయాలి? ఏం చేయాలి? రేవంత్ రెడ్డి ఇబ్బందులు పెట్టిన మీరు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు మీరు ఇచ్చే వరకు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. గారికి హెచ్చరిస్తా ఉన్నాను. నా వెనుక ఉన్నది మా ఆబాది జమ్మికుంటలో ఉన్న మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా తాతలు, మా అవ్వలు, మా అక్క చెల్లెలు నా వెనుక ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్క ఇంకోటి కూడా ఆలోచన చేయాలి. మనం ఇలా పొరపాటున మీరు గిట్ల పొరపాటున ఇలాగ ఓట్లు కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీకో వేస్తే ఏమనుకుంటారు? మేము 2500 ఇవ్వకున్నా ఓట్లు వేసిర్రు, బతుకమ్మ చీరలు ఇవ్వకున్నా ఓట్లు వేసిర్రు, రైతు బంధు ఇవ్వకున్నా ఓట్లు వేసిర్రు, మరి 2000 పెన్షన్ 4000 ఇవ్వకున్నా ఓట్లు వేసిర్రు, తులం బంగారం ఇవ్వకున్నా ఓట్లు వేసిరని నన్ను అవహేళన చేసే పరిస్థితి ఉంటది. మీకోసం కొట్లాడుతున్నా. మీకు ఇవన్నీ కావాలనుకుంటే రేపు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులైన సుజాత, శ్రీనివాస్ని, శిరీష, రవిని ఖచ్చితంగా గెలిపించాలి. మరి మీ అందరు గెలిపిస్తారంటే గట్టిగా సపోర్ట్ కొట్టి ఆమోదించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఇంకోటి గుర్తుంచుకోండి అక్క, మోసపోతే కోసపడతారు. కేసీఆర్ గారు నేను ఆబాద్ జమ్మికుంటకు వస్తుంటే నాకు ఫోన్ చేసిండు. ఏడున్నావు కౌశిక్ అని అడిగిండు. సార్ నేను ఇక్కడ ఆబాద్ జమ్మికుంట ప్రచారానికి పోతున్నా, ఆ ఊర్లో పొద్దున్నే రెడీ అయినా వచ్చిన సార్ ఇటు పోతున్నా అని నేను చెప్తే నాకు కేసీఆర్ గారు మీ అందరికి ఒక మాట చెప్పమని చెప్పిండు. కేసీఆర్ గారు ఆయన మాటగా మీకు చెప్తున్నా. కేసీఆర్ గారు చెప్పిర్రు, సుజాత, శ్రీనివాస్ని నేను పంపిస్తున్నా అని చెప్పు, శిరీషాని, రవిని నేను బలపరిచి నేను పంపిస్తున్నా అని చెప్పమని చెప్పిండు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు ఖచ్చితంగా వాళ్ళిద్దరిని గెలిపించి ఆయన చేతిలో పెట్టమని చెప్పిండు. ఇలా మీరు కేసీఆర్ గారు పనులు చేసిర్రు అనుకుంటే వాళ్ళ కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థులకి ఓటేయమని కేసీఆర్ గారు మీకు చెప్పమన్నాడు. మరి మీరేం చెప్పారని చెప్పాలి కేసీఆర్ కి? ఏం చెప్పిరు? పక్కానా ఓటేస్తామని చెప్పిరని చెప్పాలా సార్కి? అట్లయితే గట్టిగా సపోర్ట్ కొడితే సార్ కూడా టీవీలో చూస్తాడు, సార్ కూడా అర్థమవుతుంది. పక్కా కాదుగా అక్క. మరి అన్నావు నువ్వు ఏంద్రు కొడుతున్నావు తేడా రైతన్నా? ప్రధాని మోదీ కార్మికుల హక్కుల్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టారని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ విమర్శించారు. ఫిబ్రవరి 12న జరగనున్న జాతీయ సార్వత్రిక సమ్మెకు సంబంధించిన నోటీసును సిరికొండలో ఎంపీఓ తారచంద్కు కార్మికులు అందించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులపై కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని, హక్కులు సాధించాలంటే పోరాటమే మార్గమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా మండల నాయకులు మరియు గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీఓ గారికి వినతి పత్రం అట్లాగే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కార్మికులను భయభ్రాంతులకు గురి చేయకుండా సమ్మె చేసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. ఆ సమ్మెలో పోతున్నారు కాబట్టి ఆ రోజు ఎవరు కూడా పనిలోకి రావాలని ఒత్తిడి చేయొద్దని చెప్పేసి ఈరోజు ఎంపీఓ తారచంద్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 8 గంటల పని దినాల కొరకు గత 200 సంవత్సరాల క్రితమే పోరాటం చేసి 8 గంటలు సాధించుకున్నటువంటి ఆ చట్టాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం కాలరాసి
కేవలం పెట్టుబడిదారులకు అనుగుణంగా ఈరోజు చట్టాలను సరిచేయడం అనేది జరుగుతుంది. వాటిని వెంటనే ఉపసంహరించుకొని కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. లేని ఏడల 300 సంఘాలు పాల్గొంటున్నటువంటి ఈ సమ్మెలో రేపు ఉద్రిక్తం చేసి ఎక్కడికక్కడ స్తంభింపజేసి కార్మిక సత్తాలేందో చూపిస్తారని చెప్పేసి కూడా కార్మికులకు తెలుసుకుంటుందని చెప్పేసి కూడా టీయూసీఐగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, గుర్తు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రమే పల్లెలతో పాటు పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని గత టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ ప్రాంతాలకు చేసింది ఏమీ లేదని ఇల్లందు 12వ వార్డు అభ్యర్థి సోదరిమణి రమ్య హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మాజీ జెడ్పీటీసీ డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు అభ్యర్థి రమ్య 11, 13 వార్డుల అభ్యర్థులు వెంకటలక్ష్మి, సాయి సుధా, జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మహమ్మద్, ధనియాకుల హనుమంతరావు భారీ ఎత్తున పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రైట్ రైట్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. వేరే గుర్తు లేదు, హస్తం గుర్తు. అందరికీ నమస్కారం. రేపు 11వ తారీఖున జరగబోయేటువంటి ఇల్లందు మున్సిపాలిటీ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకాయ గారి నాయకత్వంలో మరి కామేపల్లి మండలం నుండి మరి ముఖ్య నాయకులంతా జిల్లా నాయకులు పత్తి అహ్మద్ గారు, టీఎస్సీఎస్ అధ్యక్షులు హనుమంతరావు గారు, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య గారు, వెంకట నరసయ్య గారు, మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి గారు, జగన్నాథరెడ్డి గారు, దమ్మలపాటి సత్యం గారుతో పాటు మరి ఏదైతే ఇల్లందు మున్సిపాలిటీలో 11 వార్డు, 12, 13 వార్డులలో మరి ఇన్ఛార్జీలుగా ఉండి మరి రేపు అత్యధిక మెజార్టీగా గెలిపించి, ఎందుకంటే మన హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి కోరం కనకయ్య గారు వారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. కామేపల్లి మండలం నుండి మరి మాకు ఏదైతే 3 వార్డులను ఇన్ఛార్జిగా ఒప్పచెప్పడం జరిగింది. ఈ 3 వార్డులలో కూడా విస్తృతంగా తిరిగితే అందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి 12వ వార్డులో రమ్య గారు, అదేవిధంగా 11వ వార్డులో మరి లక్ష్మి వంట, మరి అదేవిధంగా 13వ వార్డులో మరి సాయి సుధా రాణి గారుతో పాటు మరి ఇవాళ ఇల్లందు మున్సిపాలిటీలో చాలా వార్డులలో తిరగడం జరిగింది. మరి అవన్నీ కూడా మరి అందరూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి గెలిపిస్తాం. ఎందుకంటే రేపు ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే 11, 12, 13లో మేము ఇప్పుడు 3 రోజులు తిరుగుతూ ఉంటే ఎక్కడ కూడా మరి డ్రైనేజ్ సమస్య ఉంది, లైటింగ్ సమస్య ఉంది, చాలా మంది ఇల్లు రాలేదని చెప్పి మరి పేదలు వాపోతా ఉన్నారు. వారందరికి కూడా కోరం కనకయ్య గారి దృష్టిలో పెట్టి, పొంగులేటి సీనన్న దృష్టిలో పెట్టి ఈ ముగ్గురు మరి ఏదైతే మాకు గొప్ప చెప్పినా ఈ వార్డులని రమ్య గారిని, సాయి సుధా గారిని, లక్ష్మి గారిని గెలిపించుకొని మరి వాళ్ళకి గొప్ప చెప్పి ఈ యొక్క 3 వార్డులలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు పరిష్కరించడం కోసం మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి వాటర్లందరూ కూడా హామీ ఇస్తా ఉన్నాం. దాంతోపాటు ఇల్లందు మున్సిపాలిటీకి ఒక చరిత్ర ఉన్నది. ఇల్లందు మున్సిపాలిటీ 1986లో మరి ఆ రోజు అంటే గత 40 సంవత్సరాల కింద ఏర్పడింది. ఇది గ్రేడ్ 3గా ఈ మున్సిపాలిటీని దివంగత నేత మరి మాజీ మంత్రివర్యులు మరి రామరెడ్డి వెంకటరెడ్డి గారు మరి యొక్క ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మరి ఇల్లందు మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని మరి ఆ రోజు పదవి ఉన్నా లేకున్నా, పవర్ ఉన్నా లేకున్నా ఇల్లందు మున్సిపాలిటీకి అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మున్సిపాలిటీ ఇచ్చింది. ఈ రోజు అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి కనకయ్య గారు పనిచేస్తూ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ ఇల్లందు మున్సిపాలిటీని మరి అభివృద్ధి బాటలో నడిపించి మరి ముందుకు తీసుకుపోవడానికి మేమంతా కూడా పనిచేస్తున్నామని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2025లో ఎన్నో మరి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇల్లందు నియోజకవర్గంతో పాటు మరి ఇల్లందు మున్సిపాలిటీలో అభివృద్ధి చేసుకున్నాం. మనందరూ తెలిసిపోయిన మన జనవరిలో 6వ తారీఖున 3,20,00,000 రూపాయలతోటి మనం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్న సంగతి మనందరం కూడా చూసాం. మరి అదే విధంగా ఇంకా కూడా శ్రీనివాసరెడ్డి గారు నిధులు ఇచ్చి
ఇల్లందు మున్సిపాలిటీని మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీసుకురావాలి, తీర్చిదిద్దుతా అని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగానే మనం ముందుకు పోతా ఉన్నాం. ఎవరికి ఇక్కడ చాలా తిరుగుతూ ఉంటే డ్రైనేజ్ సమస్య ప్రాబ్లం ఉంది, లైటింగ్ సమస్య ఉంది, హౌసింగ్ సమస్య ఉంది. మరి ఎన్ని సమస్యలన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి పరిష్కరిస్తామని చెప్పి మా కామేపల్లి మండలం తరఫున మరి ఏదైతే 11, 12, 13 వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మాట ఇస్తా ఉన్నాం. మరి అవకాశం ఇచ్చినటువంటి మా సోదరి మరి అది రమ్య గారు, లక్ష్మి గారు, సాయి సుధా గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి పెద్దలు మా కాంపల్లి మండలంతో పాటు ఈ 3 వార్డులలో కూడా మరి మేము 3 రోజులు చూస్తూ ఉంటే చాలా కష్టపడతా ఉన్నారు. వారికి కూడా మా కాంపల్లి మండలం తరఫున హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కనకయ్య గారి నాయకత్వం, కనకయ్య గారి నాయకత్వం, రెడ్డి సీనన్న నాయకత్వం, రెడ్డి సీనన్న నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరిన కేటీఆర్. వివిధ వార్డుల్లో ఎన్నికల ప్రచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కొందరికి లాభం చేకూరిందని వెల్లడించిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. 32వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. సిరిసిల్ల పట్టణంలో జిల్లా పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్. వేములవాడ భీమేశ్వర ఆలయ హుండీ లెక్కింపు. 2,74,62,000 ఆదాయం. సీఎం రేవంత్ రెడ్డి వెలమ జాతిపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించిన వెలమ సంక్షేమ మండలి నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.